ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఎమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విజయ్ దేవరకొండ మీద ఎందుకంటే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అని అంటారు. ఎందుకు అంటే ఈ రోజు రిలీజ్ అయిన కల్కి మూవీలో అందరూ హైలైటే, కానీ విజయ్ దేవరకొండ మాత్రమే మైనస్ అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఏమంటారు? అంటే ఆయనకున్న క్యారెక్టర్ స్టఫ్ లేకపోవడం వల్ల మైనస్ అవుద్దాం. ఒకటి ఆయన ప్రీవియస్ ఇమేజ్ ఒకటి పనిచేస్తుంది కదా. ఇప్పుడు కమల్ హాసన్ ఎవరైనా బాగా చేయలేదని చెప్పగలరా? అది మైనస్ అని చెప్పగలరా? అమితాబ్ బచ్చన్ బాగా చేయలేదని చెప్పగలరా? అలాగే ప్రభాస్ని ఎవరైనా బాగా చేయలేదని చెప్పలేరు కదా. అయితే ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ బట్టి ఆ క్యారెక్టర్ తీరిపోతుంటుంది. అంతమందిని అక్కడ గుర్తుంచుకుంటారు, అందరూ బాగా చేసేస్తే ఎలాగవుతుంది? ఆయన పాత్రోచితంగా బాగా చేశాడు. కాదంటే బాగా కష్టపడిన వ్యక్తి ఎవరంటే ప్రభాస్, భైరవ క్యారెక్టర్లో. అమితాబ్ బచ్చన్ కూడా బాగా కష్టపడ్డాడు. అందువల్ల ముఖ్యంగా ప్రభాస్తో ఈక్వల్గా అంత ఏంటంటే జోష్తో యాక్ట్ చేయడం గొప్ప ఈ సినిమాలో. అండ్ సార్, ఇందులో మనకి పార్ట్ 2కి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరగబోతుందా అంటే అక్కడ అర్జునుడు, విజయ్ దేవరకొండ, ప్రభాస్, కర్ణుడు వీళ్ళిద్దరికి మళ్ళీ యుద్ధం జరగబోతుందా కురుక్షేత్రంలో లాగా అని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగా వస్తుంది బయటికి. ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే అర్జునుడు మళ్ళీ వాళ్ళ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అంటే వాళ్ళిద్దరు కాల్ షీట్లు దొరకపోవచ్చు కదా. ఉన్న వాళ్ళలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ పెట్టుకుంటారు. మొదటి నుంచి కూడా కర్ణుడి పాత్ర, మంచి పాత్ర, పెద్ద పాత్ర, గట్టి పాత్ర, కర్ణుడి పాత్ర ప్రభాస్కి ఇచ్చారన్నమాట. అసలు ఇక్కడ నాగశ్వంతాలు తెలివితేటలంటే భారతంలో ఉన్నటువంటి 2 గట్టి పాత్రలను కూడా రెండో భాగానికి కేటాయించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇటు అర్జునుడి పాత్ర తక్కువ కాదు, అక్కడ ఎవరు మన కర్ణుడి పాత్ర కూడా తక్కువ కాదు. ఏ పాత్రకి ఆ పాత్రే బాగా ఒక వెయిట్ అయిన క్యారెక్టర్స్ అన్నమాట. అది ఇక రెండో సినిమాకి పెద్ద లీడు. కట్టపెంది చెంపాడేంది అంత పెద్ద లీడు, ఇది కూడా ఇంచుమించు అంత పెద్ద లీడు రెండో భాగానికి. అండ్ సార్, ఇప్పుడు అంటే ఒకవేళ కురుక్షేత్రంలో జరిగినట్టుగా కృష్ణుడు రావడం అంటే కల్కి పుడతారు, ఖచ్చితంగా పుడతారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఎందుకంటే అశ్వత్థామ కాపలాగా ఉన్నారు, అండ్ కర్ణుడు అలియస్ భైరవ ప్రభాస్ ఇప్పుడు కాపలాగా ఉంటారు సెకండ్ పార్ట్లో. సో కల్కి ఒకవేళ అవతరిస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు సార్? అంటే కల్కి మళ్ళీ పుట్టాలి కదా, పుడితే కానీ కథ లేదు కదా. మనం మెయిన్ టైటిలే కల్కి కదా. కల్కి పుట్టిన తర్వాత మరి కథని ఏ విధంగా మలుస్తాడో మనం చూడాలి. సార్, ఇప్పుడు ప్రభాస్ వీళ్ళంతా కాస్టింగ్ అంతా ఒక పక్కన పెడితే మూవీని రాయడం నుంచి ఇప్పటి వరకు థియేటర్లోకి తీసుకురావడానికి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నాగశ్విన్ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి విజువల్ చాలా హైలైట్ ఉంది. అయితే నాగశ్విన్ ఇలా అందరి నోట్లో నానిపోతున్నారు ఇప్పుడు ఈ మూవీతో. మహానటి ఒక ఎత్తు అయితే ఇప్పుడు కల్కి ఒక ఎత్తు అయిందంటారు. మీరేమంటారు? అని నాగశ్విన్ చాలా అంటే ఎప్రిషియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆయనకి అసలు ఈ కథలతో టచ్ ఏమి ఉండదు అనుకుంటా. ఆ కథ ఎత్తుగడే మహాభారతానికి 2080కి ముడిపెట్టాడు. అది చాలు ఇంట్రెస్ట్. ప్రేక్షకుల్లో కథ అనగనగా అని చెప్పాడంటే వేస్ట్. పోయింది, ఆ రోజు పోయింది. ఇప్పుడు 2080 అన్నాడు, ఇంట్రెస్ట్ అరేంజ్ అవుద్ది అన్నమాట. అందువల్ల నాగశ్విన్ అక్కడ స్కోర్ చేశాడు. తర్వాత ఏంటంటే ఆయన మన ఇది రాజమౌళిని ఎక్కువ ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకు అంటే ప్రతి సన్నివేశాన్ని కూడా విజువల్ వండర్ ఉండేలాగా మాత్రం జాగ్రత్త పడ్డాడు. తర్వాత ఏమో ఆ క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు తేలిపోతారేమో అనే భయంతో అసలు ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు పెట్టుకున్నారు. ఈ సినిమా అంటే ఢిల్లీలో అంటే ఉత్తరాదిలో అంటే ప్రదర్శించిన దానికంటే అమెరికా, జపాన్ ఇట్లాంటి దేశాల్లో ఓవర్సీస్ మార్కెట్ మాత్రం బాగా పొందుతుంది. దీనికి కూడా బాహుబలి రేంజ్లో ఈ సినిమాని చూస్తారు. ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడు కదా. మళ్ళీ ప్రభాస్కి ఆ రేంజ్లో సినిమా రాలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వచ్చినప్పుడు కూడా ఆశించినంత విజయాలు పొందలేదు. ఇది తాజాగా వచ్చి చాలా బాగుంది, వాళ్ళకి అభిమానులు మరొక 2 ఉన్నారు కనుక ఈ సినిమా మీద మూతి పెరిగేలాగా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు.
అండ్ డైరెక్టర్ ముఖ్యంగా అన్నిటికంటే మించి అశ్విని దత్ అంటే వైజయంతి సంస్థ ఆ అశ్విని దత్కి తర్వాత ఈ డైరెక్టర్ తాలూకు అశ్విని దత్ కూతుళ్ళకి మంచి టేస్ట్ ఉంది. వీళ్ళందరూ కూడా సినిమా గురించి ఎవరైతే సినిమా గురించి ఆలోచిస్తూ తప్పిస్తారో వాళ్ళ సక్సెస్ ఉంటుందమ్మా, తప్పకుండా సక్సెస్ ఉంటుంది. అందువల్ల వీళ్ళందరి తాలూకు కలెక్టివ్ ఎఫర్టే మన తాలూకు కల్కి. అయితే కల్కి పార్ట్ 2 కూడా బాగుంటుంది అని అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే కల్కి పార్ట్ 2లోనూ ఏమీ లేదు, అర్జునుడు కర్ణుడు ఇద్దరు తలపడతారు, వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది అంటే చాలా అయిపోయింది ఇక కథ. అంతకంటే బలవంతులైన కథ ఏమవుతుంటుంది? ఇప్పుడు కర్ణుడుగా ప్రభాస్ ఉన్నందుకు అప్పుడు ఆ పెదనాన్న లాంటి క్యారెక్టర్లు కటకటాల రుద్రిలో శ్వాసలు కర్ణుడు మాట. కర్ణుడికి మంచి డ్రామా యాక్షన్ ఉంటుంది. ఆ డ్రామా యాక్షన్ రెండు కూడా కొట్టేస్తున్నాడు ప్రభాసు. అక్కడ విజయ్ దేవరకొండకి ఈ సినిమాలో కొంత ఏదో అన్యాయం జరిగిందని కొంతమంది అనుకుంటున్నారు. దాంట్లో విజయ్ దేవరకొండని కాంపెన్సేట్ చేస్తాడేమో డైరెక్టర్ చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.